Brought to you by V-Guard. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందో లేదో కానీ భర్తల ప్రచారం వెనుక మేమున్నామంటూ కొంగు బిగిస్తున్నారు భార్యలు. వచ్చామన్నట్టు కాకుండా మాటల తూటాలు కూడా పేలుస్తున్నారు. సవాళ్ల పర్వంలో తగ్గేదే లేదంటున్నారు. అభ్యర్థుల ఫ్యామిలీ ప్యాక్ ప్రచారంతో రచ్చరేపుతుంది బనగానపల్లి రాజకీయం. వ్యక్తిగత దూషణలు, పరిధి దాటి విమర్శలు, బనగానపల్లిలో ఫ్యామిలీ వార్. పనులు చేయించుకునేందుకు అధికారులకు లంచాలిస్తారు, ఖరీదైన లిక్కర్ బాటిల్స్ పంపిస్తారు. అంతేకాదు వారిని మచ్చిక చేసుకునేందుకు అంతకు మించి దిగజారుతారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది అధికార పార్టీ. ఎమ్మెల్యే కాదు, ఆయన సతీమణి టీడీపీ అభ్యర్థిపై చేస్తోన్న వ్యక్తిగత ఆరోపణలు. ఇంతకంటే ఘాటుగా మాట్లాడగలను, కానీ సంస్కారం అడ్డొస్తోందంటూ టీడీపీ అభ్యర్థి నుంచి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్. వ్యక్తిగత విమర్శల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే. దీంతో ఆ నియోజకవర్గ ప్రచారం వ్యక్తిగత దూషణల దాకా వెళ్తోంది, వ్యక్తిత్వాల్ని వేలెత్తి చూపిస్తోంది. పరిధులు దాటి పరస్పర దూషణలతో భగ్గుమంటోంది బనగానపల్లి రాజకీయం. ప్రచారం అన్నాక విమర్శలు మామూలే. ఏం చేస్తామో చెప్పుకోవడంతో పాటు ప్రత్యర్థులపై వేలెత్తి చూపడం అన్ని చోట్ల జరిగేది. కానీ నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఎన్నికల ప్రచారం సెన్సార్ కట్లు లేని సినిమాలా ఉంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తలపడుతున్నారు. ఇద్దరు కూడా అర్థబలం అంగబలం పుష్కలంగా ఉన్నవారి. అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యులు రోడ్డెక్కడంతో అక్కడ మాటలే తూటాలవుతున్నాయి. బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా ఆయన భార్య ఇందిరా, రామిరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి జయమ్మ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. విమర్శల పదును పెంచుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఓ అడుగు ముందుకేసి ప్రత్యర్థి బలహీనతల్ని వేలెత్తి చూపిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలతో బజారుకిడుస్తున్నారు. 2009లో ఏర్పాటైన బనగానపల్లిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు కాటసాని రామిరెడ్డి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి రామిరెడ్డిని ఓడించారు. 2019 ఎన్నికల్లో తిరిగి పుంజుకున్న రామిరెడ్డి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డిపై గెలిచారు. మరోసారి గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించాలన్న పంతంతో బీసీ జనార్దన్ రెడ్డి ఉండడంతో బనగానపల్లిలో తారాస్థాయికి చేరింది ప్రచార యుద్ధం. నేతల మధ్య కాదు, మరి కుటుంబ సభ్యుల మధ్య కూడా పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా ఉంది. బీసీ కుటుంబంపై రామిరెడ్డి భార్య జయమ్మ మాటల తూటాలు పేల్చారు. ఆమె కుమారుడు కూడా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీనికి ప్రతిగా జనార్దన్ రెడ్డి కూడా రామిరెడ్డి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యంత సమస్యాత్మక సున్నిత నియోజకవర్గంగా తయారైంది బనగానపల్లి. రామిరెడ్డికి నియోజకవర్గంలోని చల్లా, జెడ్పీ చైర్మన్ కర్ర సుబ్బారెడ్డి కుటుంబాలతో పాటు ముఖ్య నేతల సహకారం ఉంది. తానేం తక్కువ కాదన్నట్లు జనార్దన్ రెడ్డి చల్లా, కాటసాని కుటుంబాల్ని చీల్చి టీడీపీలో చేర్చడంతో అక్కడ రాజకీయం రంకెలేస్తోంది. ఎక్కడా ఓట్లు వన్ సైడ్ పడకుండా నేతలిద్దరూ వ్యూహాత్మకంగా గుత్తాధిపత్యానికి గండి కొడుతున్నారు. కీలకమైన ముస్లిం ఓట్లపై ఇద్దరు నేతలు కూడా గట్టిగా గురిపెట్టారు. షాదీఖానాలు, దర్గాల పేరుతో హల్చల్ చేస్తున్నారు. బనగానపల్లిలో సిమెంట్, నాబరాతి పరిశ్రమలు, మైనింగ్ తో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. వాటిపై పట్టు సాధించాలంటే రాజకీయంగా పైచేయి సాధించాలన్నదే ఇక్కడి అభ్యర్థుల పట్టుదల. అందుకే నీ వీధికొస్తా, నీ ఇంటికొస్తా అన్నట్లుగా ఎంత దూరమైనా వెళ్లేలా ఉంది బనగానపల్లిలో ప్రధాన పార్టీల ప్రచారం. Brought to you by V-Guard.